ఏంటి మీ సమస్య ఏంటి? ఎందుకు ఇవాళ హైదరాబాద్ వచ్చారు? హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది? ప్రెస్ మీట్ అంటే సార్ మా ఉద్యోగాలు పోయినాయి. చిన్న చిన్న తప్పులకి ఉద్యోగాలను తొలగించడం జరిగింది. సజ్జనార్ సార్ని మేము కోరేది ఏంటంటే మా ఉద్యోగాలు మాకు ఇప్పిండి సార్, అంతే ఆలోచన. అంటే ఏ కారణాల వల్ల మీ ఉద్యోగాలు పోయినాయి? మా ఉద్యోగాల కారణం అంటే ఒక్కొక్క కండక్టర్ కలెక్టెడ్ ఉంటుంది, డ్రైవరు కండక్టర్ చేసే డ్రైవర్లు టిమ్ డ్రైవర్లు ఉంటారు. సో మిస్టేక్ జరుగుతుంటాయి కొన్ని. ఆ కారణం వల్ల బీరెంది లేదు మిషన్ల వల్ల తాగినోడికి వస్తుంది, తాగనోడికి వస్తుంది. ఒక్కొక్క అతనికి అయితే మా మదర్ డిపోలో 320 వచ్చింది పాయింట్లు. అతను 25 కిలోమీటర్ల నుంచి బండి దొరుకుని వచ్చాడు బైక్. డిపోకి వచ్చి రిపోర్ట్ చేసి బీరెంది లేదు చూస్తే 320 వచ్చింది. 320 వచ్చిన బీరెంది లేదు అతను బస్సు ద్వారా గడుపుతాడు, బైక్ నడుపుకొని వచ్చాడు. అట్లా చిన్న కారణాల వల్ల దొరికిచ్చారు. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎప్పుడు జరిగింది? నాకు ఇప్పటికి 8 నెలలు అవుతుంది సార్ జరిగి. 8 నెలలు అవుతుంది సార్. అంటే మీరు తాగి బస్సు నడిపినారా? తాగి నడపలేదు సార్. ఫస్ట్ డిపోలో ఏం చేస్తామంటే డిస్పాచ్ అని లాక్ సీట్ ఇస్తాడు మాకు. ఆ లాక్ సీట్ తీసుకుని సెక్యూరిటీ ఆయనకి ఇస్తుంది. సెక్యూరిటీ ఆయన చేస్తుంది, బీరెందు లేదా మిషన్ పెడతాడు. పెట్టినప్పుడు పాయింట్లు వస్తాయి. నేను ఊదినప్పుడు పాయింట్లు రాలా, ఏం రాలా, 0 వచ్చింది. 0 వచ్చినాక నాకు లాక్ సీట్ ఇస్తే నేను తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి ప్లాట్ఫారం చేసి ఆయన పికప్ చేసుకుంటాను. 10-30 నిమిషాలకి రిపోర్ట్ చేశాను. 10 నిమిషాలతో 11ంటికి వచ్చి నీకు 44 పాయింట్లు వచ్చేసింది చెప్పేసి నా మీద ఇది చేశాడు. అయితే డిఎం గారికి ఫోన్ చేశాడు. డిఎం గారు ఏమన్నాడు అంటే మళ్ళీ ఊదన్నాడు. బీటెన్ మిషన్ ఊదమంటే నేను సెక్యూరిటీ అడిగాడు. డిఎం గారు ఇట్లా అన్నాడు, ఊదమని అంటే నేను ఊదిను, ఆ సెక్షన్ లేదు, ఒకసారి ఊదేదని చెప్పేసి ఇది చేసి ఇట్లా రిమూవ్ చేశాడు. ఓకే. ఇప్పుడు మీరు ఎండి గారిని కలిసారా? ఆర్టీసీ ఎండి కలవలేదు సార్. మేము కలవాలనుకున్నది డిఎం గారిని, ఆర్ఎం గారిని, డివిఎం మేడం గారిని, తర్వాత కరీంనగర్లో ఉన్న ఎడ్యుకేటివ్ డైరెక్టర్ సార్ని కలవటం తప్ప మేము అక్కడ దాకా వెళ్ళలేదు సార్. సజ్జనార్ గారు ఏమంటున్నారు మరి మీ విషయంలో? మీ సజ్జనార్ దాకా ఈ విషయం వెళ్ళిందా? ఇప్పుడు వెళ్ళాలని ఇది చేసింది, ప్రెస్ మీట్ పెట్టాం సార్. సజ్జనార్ సార్ని కోరేది ఏంటంటే సార్ మేము చిన్న కుటుంబం వాళ్ళం, ఉద్యోగం చేసుకుంటేనే కుటుంబం వెళ్తుంది కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇప్పించగలరని కోరుతున్నాం. రవాణా శాఖ మంత్రిని కలిసారా మరి? కలిసాం సార్, చాలా మందిని కలిసాం. అన్నారంటే చూద్దాం అంటున్నారు. అంతే. ఈ తర్వాత త్రిసభ్య కమిటీ వేశారు. త్రిసభ్య కమిటీలో జరిగింది ఇది. ఈ లోపల వేరే అతను త్రిసభ్య కమిటీ పెట్టి సజ్జనార్ సార్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు, మేము ఆయన తప్పు చేస్తే లేదా మేము చేయకూడదు, చేసినందుకు మమ్మల్ని ఇంత శిక్షించుతావా అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక అతను ఆర్టీసీ అతను అనేక సజ్జనార్ సార్కి కోపం వచ్చి ఆయన ఇట్లా కాదు సార్ మేము ఎవరిని చేయలేదు, అతను ఎవరో ఒక అతను చేశాడు తప్ప మేము ఎవరిని చేయలేదని ఈ ప్రెస్ మీట్ పెట్టాలి. అది అంటే మీరు గవర్నమెంట్కి అగ్నెస్ట్గా వెళ్తలేదు సార్. గవర్నమెంట్కి ఎండి సజ్జనార్ సార్కి కానీ ఆర్టీసీకి కానీ ఏ మాత్రం మేము ఎగ్నెస్ట్గా ఏ మాత్రం వెళ్ళలేదు సార్. మాకు కావాల్సిందంటే మా కుటుంబం వెళ్ళాలి, మాకు ఉద్యోగాలు కావాలి, ఉంటుంది సార్. గంటకు మించి అయితే ఏమి. ఎంతమంది ఉన్నారు బాధితులు? మొత్తం 600 మంది ఉంటారు సార్. మొన్న రీసెంట్గా 140 మంది 180 మందికి ఇచ్చింది సజ్జనార్ సారు. మిగతా వాళ్ళకి కూడా ఇస్తారని మా ఆశతోటి ప్రెస్ మీట్ పెట్టింది సార్.